నమస్కారం ఏవిఆర్ న్యూస్ కు స్వాగతం. దేశంలో విద్యార్థులు పడుతున్న కష్ట నష్టాలపై ఎస్ఎఫ్ఐ ముగింపు మహాసభల సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతి ఏవిఆర్ టీవీ రిపోర్టర్ పిఎస్ శేఖర్. విద్యార్థులు చనిపోయారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ఆ విద్యార్థులకి న్యాయం చేసే ప్రకటనని ఇప్పటి వరకు చేయలేదు. ఖచ్చితంగా దీన్ని నిరసిస్తుంది ఈ మహాసభ. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. ఈరోజు బయట మార్కెట్లో ధరలకి వీళ్ళు ఇస్తున్న మెస్ ఛార్జీలకి కనీసం సంబంధం లేని పరిస్థితి. మెస్ ఛార్జీలు ఇంక్రీజ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు సంక్షేమ హాస్టల్స్ లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, సంక్షేమ హాస్టల్స్ కి సొంత భవనాలు నిర్మించాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటుగా ఈరోజు విద్యార్థి సంఘాలకు విద్యా సంస్థల్లోకి ఎంట్రీ లేదని చెప్పి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సర్కులర్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా యూనివర్సిటీల్లో ఎన్నికలు పెట్టి విద్యార్థుల్ని రాజకీయాల వైపు ప్రోత్సహించాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది. దీనితో పాటుగా ఈరోజు పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ నేను వస్తే ఇస్తానని చెప్పాడు. జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని చెప్పాడు. ఈరోజు నారా లోకేష్ దాన్ని మర్చిపోయాడు. సంవత్సరంన్నర అవుతుంది, ఈరోజు జీవో నెంబర్ 77ని రద్దు చేయలేదు. వెంటనే ఆ జీవోను రద్దు చేసి అన్ని రకాల విద్యార్థులకు, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే అందజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా ఈరోజు యూనివర్సిటీలకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున 3500 పోస్టుల వరకు ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి. ఈ ప్రొఫెసర్ పోస్టులు గాని, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు గాని ఈరోజు భర్తీ కాలేదు. ప్రభుత్వం దానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులున్నాయని చెప్పి కాలయాపన చేస్తుంది. ఈరోజు విద్యార్థులకి స్వచ్ఛమైన విద్య, శాస్త్రీయమైన విద్య అందే పరిస్థితి లేదు. ఇక్కడ క్యాంపస్ లో ఖచ్చితమైన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది. దీనితో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఉచితంగా బడి బస్సులు ఏర్పాటు చేయాలి, అన్ని రూట్లలో బడి బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మహాసభ తీర్మానం చేసింది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి డబ్బులు ఇంక్రీజ్ చేయాలని చెప్పి, మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలని అరికట్టాలి, ఈరోజు క్యాంపస్ల్లో అటువంటి కమిటీల్ని నియమించాలని చెప్పి ఈరోజు మహాసభ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటుగా ఈరోజు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. కానీ ఈరోజు డిగ్రీ విద్యార్థులకు, ఈరోజు గ్రాడ్యుయేట్ చదువుతున్న బీటెక్ కానీ, నార్మల్ డిగ్రీ కానీ 6,800 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవి రిలీజ్ కాకపోవడం వల్ల విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా తల్లికి వందనం 67 లక్షల మంది లబ్ధిదారులకు మేము అందజేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. గత ఏడాది తల్లికి వందనం ఇవ్వలే, ఈ ఏడాది 67 లక్షలు పెండింగ్ మొత్తం లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కానీ ఈ రాష్ట్రంలో 40% మంది విద్యార్థులు అర్హులుగా ప్రకటించబడి తల్లికి వందనం రాని విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి వెంటనే తల్లికి వందనం అమలు చేయాలి, వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మనం చూసాం, ఆక్సిజన్ లేక ఈరోజు బిఎడ్ విద్యార్థి చనిపోయాడు మణికంఠ. ఈరోజు గిరిజన ప్రాంతంలో రక్షిత త్రాగునీరు లేక 8 మంది విద్యార్థులు చనిపోయారు. ఖచ్చితంగా ఈరోజు గాలి లేక, నీరు లేక రాష్ట్రంలో విద్యార్థులు బలైపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ఈరోజు క్యాంపస్ లో డెమోక్రసీని ఈరోజు కూనీ చేసి, విద్యార్థి సంఘాలు ఈ సమస్యను ప్రశ్నించకుండా చేసి, ఈరోజు మొత్తం మొన్న ఈ కాలంలో నడిపిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ ఏవైతే నడిపాడో ఇందులో తెలుగుదేశం నాయకులు పెత్తనం చలాయించి మొత్తం సమస్యలు ఏవి బయటకు రాకుండా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విధానాలను విడనాడాలి. ఈరోజు అన్ని ఆశ్రమ పాఠశాలల్లో, అన్ని స్కూల్స్ లో, అన్ని హాస్టల్స్ లో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి రక్షిత త్రాగునీరు అందజేయాలి. ఈరోజు అన్ని పెద్ద క్యాంపస్ల్లో వాళ్ళకున్న డిస్పెన్సరీలో ఈరోజు అన్ని రకాల మెడిసిన్ గాని, ఆక్సిజన్ గాని, అంబులెన్స్లు గాని అందుబాటులో ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన మరిన్ని చర్చలు చేసి ఈ సమస్యలన్నింటికి సంబంధించిన కార్యాచరణ భవిష్యత్తులో రూపొందిస్తున్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపైన పెద్ద ఎత్తున ప్రణాళికను కూడా ఈ మహాసభ రూపొందించబోతా ఉంది. థ్యాంక్ యూ.